ఇప్పుడు మీరు చెప్పే క్రమంలో ఫస్ట్ నిద్ర గురించి ప్రారంభించారు, నిద్రతోనే ప్రారంభించారు. అవును. ఈ నిద్రపోయే టైంలో సడన్గా మెలకు వచ్చి కొంతమందికి తిమ్ముడులు వస్తుంటాయి. ఎందుకు వస్తుంది తెలియదు, కొన్ని క్షణాల పాటు భరించలేని బాధను అనిపిస్తారు. అసలు ఊహాతీతమైన బాధ చెప్పుకోలేరు కూడా, చెప్పలేనంత బాధ వస్తుంది. అది ఎందుకు వస్తుంది? అది మజిల్ క్రాంప్స్ అంటామండి. దాని మీద కొన్నాళ్ళ క్రితం ఇక్కడే ఒక వీడియో చేశాను నేను. కొన్ని లక్షల మంది చూశారు. అంటే అది చూసిన తర్వాత నాకు అనిపించి ఇంతమంది ఇబ్బందితో బాధపడుతున్నారా. దాన్ని ఏమంటారు సార్ యాక్చువల్ మీ భాషలో? మజిల్ క్రాంప్స్ అంటాం. అంటే తెలుగులో క్రాంప్ అంటే కండరాల్లో తిమ్మిర్లే, కాలు దగ్గర అవుతుంది, కాళ్ళకు ఈ భాగం వస్తుంది. కాళ్ళలో ఈ వెనక భాగాన్ని కాఫ్ అంటాం. ఆ భాగం అక్కడ ఉండే కండరాల్లోనే వస్తుంది. పడుకున్నప్పుడే రాత్రి వస్తుంది. అంటే వచ్చిందంటే ఒకసారి విపరీతం, ఈ ప్రమాదం లేదు కానీ చాలా ఇబ్బంది. వచ్చిన తర్వాత నిద్ర పట్టదు, ఇంకా అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యంగా ఏమిటంటే పొగ త్రాగే వాళ్ళలోని, మద్యం సేవించే వాళ్ళని, ఊబకాయం ఉండే వాళ్ళలోని, ఏదైనా కారణాంతరం వల్ల షుగర్ బీపీ ఉన్న వాళ్ళు, స్త్రీలలో సంఖ్యాపరంగా ఎక్కువ శాతం ఇవి జరుగుతూ ఉంటాయి. దానికి కొన్ని విధానాలు, దానికి పద్ధతులు ఉన్నాయి. కొన్ని పరీక్షలు చేసి దానికోసం వైద్యం చేసినట్టయితే తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఊబకాయం ఉన్న వాళ్ళ మటుకు బరువు తగ్గాలి. ఏదైనా కొన్ని రకాల మందులు తీసుకునే వాళ్ళైతే ఆ మందులు విడిచిపెట్టాలేమో. లేకపోతే ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ వల్ల ఏం జరుగుతుంది, కాళ్ళలో ఉండే రక్తనాళాల్లో కూడా రక్త ప్రసరణ నెమ్మది అయిపోతుంది. అంటే దాన్ని థ్రాంబోసిస్ లాగా అంటాం, ఎథెరోస్క్లెరోసిస్. దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. దానికోసం కూడా వైద్యం ఏదైనా చేయాల్సి ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఇది చాలా కామన్. కాబట్టి దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ అని ఎలా ఉన్నాయా, సోడియం అని, పొటాషియము, కాల్షియము, మెగ్నీషియం. అదే కాకుండా రక్తనాళాల తాలూకు కాళ్ళలో రక్తనాళాల పరిస్థితి ఏమిటి. అదే కాకుండా నడుములో కానీ ఏదన్నా కానీ నడుములో ప్రాబ్లం, డిస్క్ మాదిరి కానీ స్టినోసిస్ కానీ ఉండేటట్టయితే కూడా ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. అన్నీ అవసరమైన కొన్ని పరీక్షా విధానాలు చేసి దానికి నిర్దిష్టంగా దానికి వైద్యం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మాట క్రికెటర్స్ ఆడుతున్నారు, వేసవికాలంలో విపరీతం చెమట, డ్రైన్ అయిపోతూ ఉంటారు. మధ్యలో క్రాంప్స్ వచ్చేసి రిటైర్డ్ హర్ట్ అవుతుంటారు చూడండి. అంటే దానికి కారణం ఏంటి, సాధ్యమైనంత ఇప్పుడు ఎక్సర్సైజ్కి వెళ్తున్నారు, అవసరమైనటువంటి నీరు తీసుకోకపోవడం కానీ, హైడ్రేషన్ కానీ లేకపోవడం వల్ల వేసవికాలంలో పర్టికులర్గా ఈ కమర్షియల్లో ఈ వాళ్ళు ఉన్నారు, స్విగ్గీ, జొమాటో, యంగ్స్టర్స్ వాళ్ళు మధ్య ఎంతవరకు వాటర్ తాగడానికి వాళ్ళ సమయం. ఇప్పుడు మాట వేసవికాలం మొదలైంది హైదరాబాద్ నగరంలో. ఆల్రెడీ భానుడు చాలా దూరంగా ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో వచ్చేటువంటి డీహైడ్రేషన్ వల్ల కూడా కానీ ఈ క్రాంప్స్ లాగా వస్తూ ఉంటాయి. చాలా కారణాలు ఉన్నాయి. దాని కారణాలు వెతికి దానికి వైద్యం చేస్తే చాలా మంచి ఫలితాలు. ఎంతసేపు ఉంటుంది అది వచ్చినప్పుడు జనరల్ గా ఏదో ఒక పుండులాగా, ఒక గడ్డలాగా అయిపోతుంది. అక్కడ నిజానికి ఏదో కండరాల్లో మార్పు లేదు. ఆ సమయంలో ఆ ఏరియాలో ఉండే కండరం ఒక గుత్తులాగా అయిపోతుంది. గుర్తుకుంటే నొప్పి కూడా ఉంటుంది. ప్రాబ్లం వల్ల ఎప్పుడు వస్తుందంటే రిపీటెడ్ గా వస్తే ఇంకా ఇబ్బంది. ఏదో అమావాస్య పూర్ణిమలో ఒకసారి వచ్చినట్టయితే పర్వాలేదు. కొంతమందికి మాత్రం రిపీటెడ్ గా వచ్చి నిద్రాభంగం జరుగుతుంటేనే దానికోసం డాక్టర్ సందర్శించడం, దానికి పరీక్షా విధానాలు ముందు చెప్పుకున్నట్టుగా చేసి దానికి వైద్యం చేస్తే బాగా. సో దానికి పరిష్కారం ఉంది, ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన అల్జీమర్స్ కి మరి వైద్యం ఉందా, నయమవుతుందా? అసలు అల్జీమర్స్ కి ఈ మధ్య కాలంలో చాలా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయండి. చాలా కొన్ని అంటే ఇంతకుముందు అల్జీమర్స్ వ్యాధి అనే డయాగ్నోసిస్ అనేది లేట్ అయ్యేది. అల్జీమర్స్ తొందరగా డయాగ్నోస్ చేసినట్టయితే కొన్ని మందులు కూడా వచ్చాయి. ఇంకా 100% ఇప్పుడు ఏదో టైఫాయిడ్కి, మలేరియాకి, టీబీకి వచ్చిన మందులు మాదిరి కాకపోయినా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఆ దిశలో చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. పార్కిన్సన్కి అయితే ముందు నుంచి వైద్యం ఉన్నది. మందుల మాటకి ఎల్డోపా అని, సిండోపా అని, లేకపోతే సెలిజిలని ఉన్నాయి. చాలా మంచి మందులు ఉన్నాయి. అది కూడా ముందు ఎప్పుడు కూడా బెటర్ లేట్ దాన్ ఎవర్ లాగా ఎంత తొందరగా మనం దానిని మనం గుర్తించగలిగితే ఆ విధి విధానాలు దాన్ని బట్టి మారుతూ ఉంటాయి. దానివల్ల ట్రీట్మెంట్ కూడా మారుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ పార్కిన్సన్ వ్యాధికి ఆఖరిలో లాస్ట్ ఇంకా అన్యదా శరణమనాస్తే ఒక రవాణా శస్త్రచికిత్స కూడా, చికిత్సా విధానం కూడా ఉంది. ఇప్పుడు మీరు ఈ బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్ హెమరేజెస్, తర్వాత యాక్సిడెంట్స్ రూపంలో కానీ, స్ట్రెస్ వల్ల కానీ, ఊబకాయ వల్ల కానీ, రకరకాల కారణాల వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, బ్లాక్స్ అవుతున్నాయి అంటున్నారు. దానికి చికిత్స ఇస్తున్నారు కదా, వాటి యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఆఫ్టర్ సర్జరీ, ఆఫ్టర్ ట్రీట్మెంట్ పవర్ ఆఫ్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేస్తుంది? ఇది సక్సెస్ రేట్ అన్నది ముఖ్యమైన విషయం. అందరూ గమనించాల్సింది అంటే దేని మీద ఆధారపడుతుందంటే మనం ఏదైతే శస్త్రచికిత్స చేసే ముందు వ్యక్తి ఉన్న పరిస్థితి ఏంటి, ఎంత లేటుగా హాస్పిటల్స్ వచ్చారు, ఎంత లేటుగా డాక్టర్ గారిని సందర్శించారు, కన్సల్టేట్ చేశారు అన్నదాన్ని. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందండి, ఎక్కడో ఒక పెరిఫెరీలో అయింది, అక్కడ రూరల్ ప్రాంతంలో అయింది. ఇప్పుడైతే ప్రతి దగ్గర కూడా న్యూరో సర్జన్లు వచ్చారు. సంతోషమైన పరిణామం. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మంలో ఉన్నారు, లేకపోతే వరంగల్లో ఉన్నారు, లేకపోతే మీ కరీంనగర్లో ఉన్నారు.
ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం అక్కడి నుంచి రావాల్సిందేగా హైదరాబాద్ నగరానికి. అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఎన్ని గంటల సేపు ప్రయాణం, వారికి అంబులెన్స్ ఎంత తొందరగా దొరుకుతుంది, ఈ మధ్య జరిగే దాన్నే యాక్సిడెంట్లో రెండో మాట ఉంది. ఫస్ట్ యాక్సిడెంట్ అనేది ఏదో కారణాంతరం వల్ల జరిగింది. ఇంకొక మాట ఏమిటంటే సెకండ్ యాక్సిడెంట్. అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత డాక్టర్ గారు సరైన వైద్యం అందజేసే దానికి మధ్యన ఉండే సమయం ఏదైతే ఉందో దానిలో జరిగేటువంటి ప్రమాదం, దానిని సెకండ్ యాక్సిడెంట్ అంటారు. సో ఇప్పుడు వైద్య విధానం అంతా కూడా ఏమిటంటే ఈ సెకండ్ యాక్సిడెంట్ని రాకుండా చేయడానికి. ఫస్ట్ యాక్సిడెంట్ సరే జరిగింది, సెకండ్ యాక్సిడెంట్ రాకుండా జరగదు. ఉదాహరణకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి, మెదడులో తలకు దెబ్బ గాయం అయినప్పుడు అన్నిటికంటే శ్వాస తీసుకోవడం, గాలి తీసుకోవడం, ఎయిర్వే అంటాం. అంటే దానిని ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా ఎనస్థీషియా డాక్టర్లు ఉన్నారు. ప్రతి చిన్న ఈ హెడ్ క్వార్టర్ తాలూకాలో కూడా ఎనస్థీషియా ఉన్నారు. ఫస్ట్ అక్కడి నుంచి పేషెంట్ పంపించేటప్పుడు ఒకవేళ అక్కడ న్యూరోస్థితి చేయడానికి సౌకర్యం లేకపోవచ్చు, కానీ గాలి తీసుకునేటువంటి ట్యూబ్ ఏదైతే ఉందో గొంతుకులో వేసి శ్వాస తీసుకోవడం సరైన క్రమంలో ఉంటే హైదరాబాద్ నగరం చేరుకునే వరకు కూడా ఒక 50% ఇబ్బంది అన్నది మీరు తగ్గించిన వాళ్ళు అవుతూ ఉంటారు. ఇది సెకండ్ యాక్సిడెంట్ రాకుండా ఉంటుంది. అంటే వాళ్ళ ప్రమాదం నుంచి తగ్గుతుంది. ప్రమాదం ఉన్నది, బ్రెయిన్లో మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే ఇదంతా ఉంటుంది. కానీ అదే బ్రెయిన్ ఆపరేషన్ చేసేసరికి కంటికి 2 పాపలు ఉంటాయండి, కంటి పాపలు అంటాం. కంటిలో లైట్ వేస్తే ఇలా చిన్నగా అవుతాయి. అంటే కంటి పాపలు మెదడు లోపల దానికి విండోస్ అని మేము అంటాం, ప్యూపిల్స్ అంటాం. ఇప్పుడు కంటి పాపలు 2 పెద్దవైపోయాయి. శాస్త్రం ఏం చెప్తుందండి, ఒక కంటి పాప పెద్దది అయిపోతే ఏ కారణాంతరం వల్ల 50% ప్రాణానికి రిస్క్. 2 కంటి పాపలు పెద్దవైపోతాయి. మరి అలా పాతకాలంలో పేషెంట్ ఇక్కడికి వచ్చేసరికి 2 కంటి పాపలు కూడా పెద్దవైపోయే ప్రమాదం అనేటువంటి పరిస్థితి. సో దానికోసం కూడా అలాంటి రాకుండా ముందు జాగ్రత్తలు ఇవన్నీ ఇప్పుడు మనం. సో బ్రెయిన్ కి కంటికి లింక్ ఉందంటారా? అంటే మరి కంటి తాలూకు ఏమిటి, అసలు మామూలుగా జోక్ ఏమిటంటే బ్రెయిన్ కి నిర్దేశించినప్పుడు మన బ్రెయిన్ తో చూస్తామట, కంటి నుంచి కాదట. అంటే బ్రెయిన్ లోపల కదండి కంటి తాలూకు కేంద్రం. ఆ కేంద్రం నుంచి ఒక వ్యవస్థ అమర్చాడు ఆయన కంటికి. అంటే ఉండేది ఇక్కడ ఆక్సిపిటల్ లోబ్, అక్కడ నుంచి వ్యవస్థ వచ్చి కంటి నరాలు ఏదైతే 2వ నంబర్ నరం ఆప్టిక్ నరం ఉంటుందో అక్కడికి వస్తుంది. అంటే మెదడు లోపల తయారైనటువంటి ఇబ్బందులు, ఒత్తిడులు అవన్నిటికీ ప్రమాణికం బయటకు మనకు కనబడేది చూడగానే చేసేది కంటిలో ఉండే కంటిపాప పెద్ద అయింది అని అర్థం ఏంటి, ఆ భాగం ఏదైతే మెదడులో 2 భాగాలు ఉంటాయి, కుడి భాగం ఎడమ భాగం, ఆ భాగంలో ఏదైనా ఒత్తిడి తయారవుతుంది, ఏదో ట్యూమర్ ఉంది, లేకపోతే ఏదో గడ్డ తయారైంది, ఏదో రక్తం స్రావం అయింది, చీము మొదలైంది అని ఇలాంటివన్నీ తెలియజేసేటువంటి ఒక సింపుల్ బెడ్ సైడ్ పరీక్ష. ఇప్పుడు మామూలుగా ఈ యాక్సిడెంట్ ద్వారా జరిగింది చెప్పారు మీరు, చికిత్సా విధానము దాని జాగ్రత్తలు. అలాగే మామూలు సహజంగా వచ్చే స్ట్రోక్స్, హెమరేజెస్, వాటికి స్ట్రోక్స్ అంటే జనరల్ గా శస్త్రచికిత్స అన్నది చాలా లిమిటెడ్ అండి. స్ట్రోక్స్ లో కూడా 2 రకాలు ఉంటాయి, హెమరేజిక్ స్ట్రోక్, ఇస్కీమిక్ స్ట్రోక్ అని. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఏంటి, మెదడులో వెళ్ళేటువంటి రక్తనాళాల్లో ఈ రక్త గమనం తగ్గిపోతుంది, స్లో అయిపోతుంది, దానివల్ల థ్రాంబోసిస్ అయిపోతుంది. ఇప్పుడు 100% స్ట్రోకులు వచ్చేటట్టయితే 90% స్ట్రోకులు అనేది ఇస్కీమిక్ స్ట్రోక్, 10% హెమరేజిక్ స్ట్రోక్. హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఏమిటండి, హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం పగిలి మెదడు లోపల రక్తస్రావం తయారవడం, వాటిల్లో ఇంకా ప్రమాదమైంది. దేనికి కూడా సర్జరీ అనేది మొదటి ఆలోచన కాదు. కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇంకా మరి ఆ పేషెంట్ని బతికించాలి, ఏదో ఒకలాగా ప్రయత్నం చేయాలి అన్నట్టయితే దాని తాలూకా కొన్ని శస్త్రచికిత్సలు అందుబాటులోకి ఉన్నాయి. అయినా కానీ ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడులో ఆ ప్రాంతం తాలూకా రక్తం సప్లై డ్యామేజ్ అయిపోయింది. రక్తం సప్లై మళ్ళీ మామూలుగా పునరుత్తేజం చేయడానికి ఈ మధ్య కాలంలో కొన్ని వచ్చే ఇంటర్వెన్షన్ రేడియాలజీ అని వచ్చింది. మాటకు రక్తం సప్లై బ్లాక్ అయిపోయింది అనుకోండి, దానిని థ్రాంబెక్టమీ చేస్తున్నారు. అంటే యాంజియోగ్రామ్ ఎలాగైతే గుండెకి మామూలుగా చేసేది, బ్రెయిన్కి యాంజియోగ్రామ్ చేసి ఒక క్యాథెటర్ పంపించి అక్కడ ఉన్న థ్రాంబస్ని బయటకు లాగడం వల్ల మళ్ళీ రక్త ప్రసరణ పునర్జీవం అవ్వడానికి అవకాశం ఉంది అని. అది కాకుండా అప్పటికే కానీ పూర్తిగా ఆ ప్రాంతంలో ఎక్కడైతే బ్లాక్ అయిపోయిందో ఆ భాగం బ్రెయిన్ కానీ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, దానిని మరి పూర్తిగా నార్మల్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో వీటి యొక్క రేట్ ఎలా చూడాలి? అక్కడ సక్సెస్ రేట్ అన్నది అక్కడ కూడా మళ్ళీ సమయమే, టైమ్ ఈజ్ గోల్డ్. ఓకే, ఇప్పుడు స్ట్రోక్ అనుకోండి, మేము విండో పీరియడ్ అంటాం, గోల్డెన్ పీరియడ్. అంటే ఏమిటి, 4 గంటల లోపల కానీ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏదో చేతులు తిమ్మిరయ్యా, మాటలో తేడా వచ్చింది, ఏదో సైన్ చేస్తుంటే చేయి సరి కదలలేదు, అప్పుడే కానీ డాక్టర్ కన్సల్ట్ చేశారంటే బ్రహ్మాండం ఫలితాలు ఉన్నాయి. సరే ఒకసారి వచ్చింది, కొంచెం చెయ్యి వీక్ అయింది, ఇంత లోపల డాక్టర్ దగ్గరికి ఏదో హైదరాబాద్లో ఎక్కడ అల్వాల్లో ఉన్నారు, 6 గంటలో వచ్చేసారు, దానికి ఈ వైద్యం చేసి కొన్ని మందులు కూడా ఉన్నాయి, ఏదైతే రక్తం బ్లాక్ అయిపోయిన మందును విడగొట్టడానికి, డైల్యూట్ చేయడానికి.
అది వచ్చానంటే అది కూడా మంచి ఫలితాలు. ఎంత 4 hours అది? అది 4 hours. ఈ మధ్య కాలంలో దానిని ఇంకా కొంచెం ఎక్కువ చేశారు, 6 hours అని. మొత్తం మీద గోల్డెన్ పీరియడ్, సో కాల్డ్ విండో పీరియడ్ అనేది 4 గంటలు, 4 to 6 hours. 4 నుంచి 6 గంటలు.